ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఒక సమయంలో మీకు అందరికీ దేవుని యొక్క ఆశీస్సులు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, పరలోక జపము అంటే ఏమిటో ఈ యొక్క ధ్యానాంశంలో ఆత్మపరిశీలన చేద్దాం. మా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు అనేక సార్లు ముఖ్యముగా రాత్రి వేళల యందు తన శిష్యులను ఎడబాసి ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన ధ్యానమందు తండ్రితో ప్రార్థన యందు గడుపుట మనము పరిశుద్ధ గ్రంథములో సువిశేషంలో చదివి ఉన్నాము. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థన అంటే ఏమిటో శిష్యులకు తెలియక ఒకరోజు ఒక శిష్యుడు క్రీస్తు ప్రభువుతో ఏమని అడుగుచున్నాడంటే, లూకాసు శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములో 1 నుండి 4 వరకు ఆత్మపరిశీలన చేసుకున్నట్లయితే, ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగిట తోడని ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందులకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, నీ నామము పవిత్ర పరపబడునుగాక, నీ రాజ్యము వచ్చినగాక, మాకు కావలసినది అనుదినం ఆహారము మాకు ప్రతిదినము దయచేయము, మా పాపములు క్షమింపుము, ఏలైనా మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, శోధనలో చిక్కుకొననీయకము. నా ప్రియ దేవుని యొక్క బిడలారా, క్రీస్తు ప్రభువు తన సొంత మాటలతో పరలోక ప్రార్థన వారికి నేర్పించారండి. ఈ ప్రార్థనకు ఒక విశేషమైన అర్థము, ప్రత్యేకత ఇముడి ఉన్నవి. ఈ ప్రార్థన మనము కూడా ఎక్కువగా భక్తితో ధ్యానించే బిడ్డలమై ఉండాలి. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ పరలోక ప్రార్థనలో 7 విన్నపములు కలవు. అందులో 2 భాగములుగా విభజించబడ్డాయి. మొదటిగా 3 విన్నపములు దైవ సంబంధమైనవి గాను, సర్వేశ్వరునికి మహిమ, స్తుతించి పొగడుటూ ఆయనకు ఆరాధించుటకు ఉన్నవి. 2 విన్నపముల్లో 4 విన్నపములు కలవు. అంటే 2 ధ్యానాంశ విన్నపములు 4 విన్నపములు కలవు. మన ఆత్మకు శరీరములకు కావలసినదంతయు సర్వేశ్వరునికి వేడుకొనుట. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మొదటి విన్నపము, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక అనే అంశము ధ్యానించుకుందాం. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ప్రపంచమంతయు సృష్టించిన తరువాత తనను మహిమపరుచుటకు, స్తుతించుటకు శరీరము లేని సన్మనస్కులను ఆత్మ శరీరము గల మానవుని తన ఆకారముతో సృష్టించి ఒక శ్రేష్టమైన పూర్తి స్వేచ్ఛతో ఈ లోక సృష్టి సంపదలను వసగునుగాక. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మలేని సకల జీవుల మీద సర్వాధికారము వసగిన నిజ దేవునికి తెలుసుకునే బాధ్యత మరియు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, దేహముతోనూ ఆయన నామము పూజింప, స్తుతించి తగిన విధముగా పొగడుచు, స్తుతించుచు బాధ్యత మనందరికీ రుణపడి ఉన్నాము. కనుక శాశ్వత మోక్ష రాజ్యములో మనము చేయవలసినటువంటి పని, చేయవలసినటువంటి ప్రార్థన ఈ పరలోక ప్రార్థనే. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా,
యేసుక్రీస్తు వారు ఆయన ఏ విధముగా అయితే తెల్లవారు వేకువజామున లేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళి తండ్రితో సహవాసము కలిగి ప్రార్థించుట కలిగి ఆ ప్రార్థనలో తనకున్నటువంటి అవసరాలను ఏ విధముగా తండ్రితో మరి కోరుకుంటున్నాడు, మనము కూడా మనకున్నటువంటి అవసరాలు, మన కుటుంబ అవసరాలు ప్రతి ఒక్కటి కూడా దైవ కుమారునితో మనము సహవాసము కలిగి నిత్యము ప్రార్థిస్తే బిడ్డలుగా ఉండాలని మిమ్మల్ని అందరిని కూడా మరి కోరుచున్నాను. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.